చిన్న ప్రార్థన చేద్దాం. బలలో పాలు పొందినట్లు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం కొరకు ప్రభు తట్టు చూద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాని స్తోత్రాలు. ఈ సమయంలో మరో పర్యాయం మీ పిల్లలుగా మీ పాదాలు చెంతకు వస్తున్నాము. మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేశారు, అందుని బట్టి వందనాలు. బలలో పాలు పొందినట్లు కూడా తగిన యోగ్యత చిత్తపాటు అనుగ్రహించము. వాక్యం ద్వారా మాతో మాట్లాడము ప్రభువా. నేను ప్రభువా మా యొక్క జీవితాల్లో నీ యొక్క ఏర్పాట్లోకి వచ్చిన వారమై యోగ్యముగా బలలో పాలు పొందుటకై సహాయం చేశాడు. నీ కృప అనుగ్రహించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం చూసుకొని బలలో మనం పాలు పొందుతాం. 1 కొరింథీ 11వ అధ్యాయం దయచేసి చూడండి. 1 కొరింథీ 11వ అధ్యాయం 34వ వచనం. 1 కొరింథీ 11వ అధ్యాయం 34వ వచనం. మరి కొన్ని మాటలు ఆ వచనాల్లో కొన్ని మాటలు చదువుతాం. వచనంలో 1 కొరింథీ 11వ అధ్యాయం 34వ వచనం. మొదటి వరుసలో, రెండవ వరుసలో కొంత భాగం, తర్వాత చివరి వరుస చదువుతాం. లేకపోతే నా వెనక చెప్పండి. 1 కొరింథీ 11:34 నేను చెప్తాను, నా వెనక చెప్పండి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకుండానట్లు నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. మళ్ళీ చదువుతాం. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకుండానట్లు నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. కనుక దేవుని వాక్యంలో చదివిన ఈ భాగం ద్వారా అనేక విషయాలు దేవుడితో మనతో మాట్లాడు, మనల్ని బలలో పాలు పొందినట్లు చిత్తపరచును గాక. ఇక్కడ గమనించండి, మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణంగా ఉండకూడదు. సరే కూర్చోండి. పాస్పోర్ట్ ఎక్కడ కూర్చోండి. ఇప్పుడు నేను చెప్పిన మాటకు అర్థం అదే. మనం కూడి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం చేసే ఏది కూడా శిక్షావిధికి కారణం కాకూడదు. కాబట్టి ఇప్పుడు బలలో మనం పాలు పొందేటప్పుడు మనం మన యొక్క ప్రవర్తనను గురించి కూడా శ్రద్ధగా ఆలోచించుకోవాలి. దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలి, దేవుని ఏర్పాట్లో ఎలా జీవించాలి అనేది మనకు అవగాహన ఉండాలి. అవగాహన అనేది చాలా అవసరం. అందుకే చూడండి, ఎప్పుడు మోకరించాలో అప్పుడు మోకరించాలా, ఎప్పుడు కళ్ళు మూయాలో అప్పుడు కళ్ళు మూయాలా, ఎప్పుడు చేతులు జోడించాలో అప్పుడు చేతులు జోడించాలా. అంతేగాని ఎప్పుడు బాధపడేని కూర్చోవాలి అప్పుడు బాధపడేని కూర్చోవాలి, ఎప్పుడు మోకరించాలో అప్పుడు మోకరించాలి. చూడండి, మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరంలో ఎట్లా పడితే అట్లా మనం ప్రవర్తించకూడదు. మందిరానికి వెళ్ళేటప్పుడు కానీ, మందిరంలో ఉన్నప్పుడు కానీ మనము ఏ విధమైన పనిష్మెంట్కి గురయ్యేటువంటి వారంగా ఉండకూడదు. చదివిన వాక్యము చాలా స్పష్టంగా ఉంది. మీరు కూడి వచ్చినప్పుడు శిక్షావిధికి కారణం కాకుండా ఉండాలి అని. కనుక ఎవరు అంటే శిక్షావిధికి కారణం ఎవరవుతారు చెప్పండి? ఎవరవుతారు? సరిగ్గా ఉండని వారు, సరిగ్గా ప్రవర్తించని వారు. కనుక అందువల్లనే మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకుండానట్లు నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. కనుక మన మందిరంకి వచ్చేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు, ఆరాధనలో ఉన్నప్పుడు మన యొక్క విధానము కరెక్ట్గా ఉండాలి. అంటే దైవికమైన క్రమాన్ని కలిగి ఉండాలి. అందుకనే మిగిలిన సంగతులను క్రమపరుతును అన్నాడు కదా. మిగిలిన సంగతులను క్రమపరుతును. ఇప్పుడు మిగిలిన సంగతులు మనకు నేర్పిస్తానంటున్నాడు పౌలు. మిగిలిన సంగతులను మనకు నేర్పిస్తానంటున్నాడు. కనుక ఈ విషయాలు గమనించండి. మనము
దేవుని మందిరంలో ఉన్నప్పుడు మన ప్రవర్తన శిక్షావిధికి కారణంగా ఉండకూడదు. అందుకని మరి ఎలాగుండాలి మనం అనేది మనం కొన్ని విషయాలు, ఒక 4-5 విషయాలు నేర్చుకుని మనం బలలో పాలు పొందుతాం. చూడండి, మొట్టమొదటిదిగా మనం ఎలా ప్రవర్తించాలో, ఎలా క్రమంగా ఉండాలో గలతీ పత్రిక 2వ అధ్యాయము, దయచేసి చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం దయచేసి చూడండి. గలతీ 2:14. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తించవలనని ఎందుకు బలవంతము చేస్తున్నావు అని ఇక్కడ వ్రాయబడింది. చూడండి, ఈ మాట మనం గమనిస్తే ఏం అర్థమవుతుందంటే, మనము దేవుని పిల్లలం లేదా విశ్వాసులం కదా. మరి అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న వ్యక్తి పేరు కేఫా, అంటే పేతురు. ఆయన ఎలా ఉంటున్నాడంట? యూదుడుగా ఉన్నాడంట, కానీ ఆయన ప్రవర్తన ఎలా ఉందంట? అన్యజనుల వల్లే ప్రవర్తిస్తున్నాడంట. అన్యజనుల వల్లే ప్రవర్తిస్తున్నాడు. కనుక ఇప్పుడు మనం కూడా విశ్వాసులమే, కానీ అన్యజనుల వల్లే ప్రవర్తిస్తూ ఉంటాం. సరే, అన్యజనులు ఏం చేస్తారు? మీరు ఎక్కడన్నా గుళ్ళకి గోపురాలకు వెళ్తే అర్థమవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే క్రమంగా ఉండరు. వాళ్ళు కూర్చోవాలనిపిస్తే కూర్చుంటారు, తిరగాలనిపిస్తే తిరుగుతారు, మాట్లాడాలనిపిస్తే మాట్లాడుతూ ఉంటారు. కొన్ని చోట్ల గమనించాను, వాక్యం చెప్తున్నప్పుడు పెద్దగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలియదు అన్యజనుల ప్రవర్తన అలాగుంటుంది. కనుక అన్యజనులు ఎలా ప్రవర్తిస్తారో మనం వల్ల ప్రవర్తించకూడదు. అందుకే పేతురు యూదుడే, కానీ ఎలా ప్రవర్తిస్తున్నాడంట? అన్యజనుల వల్లే ప్రవర్తిస్తున్నాడు. చూడండి, మనం కూడా విశ్వాసులమే. ఎలా ప్రవర్తించాలా? విశ్వాసులుగానే ప్రవర్తించాలి. కానీ మనం అన్యజనుల వలె ప్రవర్తించకూడదు. అన్య జనుల వలె లేదా విశ్వాసం లేని వారుగా మన ప్రవర్తన ఉండకూడదు. కాబట్టి మన జీవితంలో మన ప్రవర్తన కాపాడుకోవాలి. మన ప్రవర్తనలో లోపం లేకుండా చూసుకోవాలి. అందుకని ఏమంటున్నాడు అక్కడ? 14వ వచనంలో, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూసినప్పుడు. చూసారా, ఏ విషయాలైతే వారికి బోధించబడ్డాయో, ఏ విధంగా నడుచుకోవాలని వారు హెచ్చరించబడుతూ వచ్చారో ఆ విధమైన క్రమాన్ని వారు అనుసరించలేకపోతూ ఉన్నారు. కనుక విశ్వాసులుగా మనకు కొన్ని క్రమాలు ఉన్నాయి. ఆ క్రమాలను అనుసరించి మనం నడుచుకునే విషయంలో లోపము. ఏంటయ్యా కారణం అంటే అన్యజనుల వల్లే ప్రవర్తించడమే కారణం. కనుక అన్యజనుల వల్లే ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు తెరిచి చూడటం, ప్రార్థన చేసేటప్పుడు మోకరించకపోవటం, ఆరాధనలో ఒక భక్తి శ్రద్ధ లేకపోవటం, లేదా బలలో పాలు పొందబోయేటప్పుడు అపవిత్రమైన చేతులతో పాలు పొందే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా మన ప్రవర్తనలో లోపాన్ని చూపిస్తున్నాయి. దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలో మనం తెలుసుకుని ఉండాలి. దేవుని యొక్క ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా రావాలో తెలుసుకుని ఉండాలి. ఆరాధనకు వచ్చేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి. కనుక అన్యజనుల వల్లే మనం ప్రవర్తించకూడదు అని హెచ్చరించబడుతున్నాం. కనుక వారు క్రమాన్ని అనుసరించి నడుచుకొనకపోవడం చూసినప్పుడు పౌలు గద్దిస్తున్నాడు. ఎవరిని గద్దిస్తున్నాడు? పేతురుని గద్దిస్తున్నాడు. ఏమండి పేతురు గారు అంటే లీడరే ఒక రకంగా, వాస్తవంగా ఆయన లీడర్. పేతురు లీడర్నే ఒక సభ్యుడు గద్దిస్తున్నాడు. తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఉపేక్షించే అవసరం లేదు, ఉపేక్షించవలసిన అవసరము లేదు. ఎంతటి పెద్దవాళ్ళైనా, ఎంతటి ఏమంటారు, కొంతమందిని చదువుకున్నాడు కాబట్టి, ఆయన మంచి ఉద్యోగస్తుడు కాబట్టి, లేకపోతే ఆయనకు బాగా డబ్బు ఉంది కాబట్టి ఆయనకు మినహాయింపు, మిగిలిన వాళ్ళకందరికీ ఏమో పట్టింపు, ఆయనకు ఒకటికి మినహాయింపు, అట్లా ఉంటారు కొందరు. ఇక్కడ కేఫా లీడర్ అయినా కూడా, ఆయన నాయకుడైనా కూడా పౌలు గద్దించాడు, ఎదిరించాడంట. ఒక రకంగా ఎదిరించాడు. నువ్వేంట ఎలా చేస్తున్నావు పేతురు గారు? నువ్వే కదా నాయకుడివి, నువ్వే కదా ఇలా ఉండాలి అలా ఉండాలని ప్రకటించినోడివి, మళ్ళీ ఇలా ప్రవర్తిస్తున్నావు ఏంటని గద్దించాడు. కనుక మనం కూడా అట్లనే ప్రవర్తిస్తూ ఉంటాం. విశ్వాస సంబంధమైన జీవితమే ఉంటుంది, కానీ చేసే పనులన్నీ కూడా అవిశ్వాస సంబంధంలో చేస్తూ ఉంటాం. విశ్వాసం లేని వారు చేసేటట్లు చేస్తూ ఉంటాం. అది మనకు ఉండకూడదు, అలా మనం నడుచుకోకూడదు అని హెచ్చరించబడుతున్నాం. అది క్రమం కాదు, అది క్రమము కాదు. అందుకే క్రమంగా నడుచుకోవాలి. దేవుని మందిరంలో క్రమం
ఆరాధనకు ఒక క్రమం, పాటలు పాడేటప్పుడు ఒక క్రమం, బలలో పాలు పొందేటప్పుడు ఒక క్రమం, తర్వాత అర్పణ అర్పించేటప్పుడు కూడా ఒక క్రమం. ఇట్లా క్రమాలు ఉన్నాయి. క్రమం లేకుండా ఉన్నవాడు అక్రమం చేసేవాడు అయిపోతాడు. అందువల్ల ఇలాంటి అక్రమకారులుగా మీరు ఉండి శిక్షావిధికి కారణం అయిపోకూడదని హెచ్చరికగా చేయబడుతుండగా మనం ఏం చేయాలి? ప్రభువా, నేను ఎక్కడైనా విశ్వాసిగా ఉండి అవిశ్వాసి వలె ప్రవర్తిస్తున్నాను, దయతో మన్నించు అని ప్రార్థన చేయాలి. ప్రభువా క్షమించయ్యా అని ప్రభువుకు అప్పగించుకుంటాం. బలలో మనము పాలు పొందడానికి ప్రభువు దగ్గర క్షమాపణ పొందుకొని బలలో పాలు. ఇది మొదటి విషయం. రెండో విషయం చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొన వలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకునుచున్నారు. వారు చిగ్గులేని వారయుండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. ఇక్కడ మనం చూస్తున్నాం, అన్యజనులు నడుచుకొనున్నట్లు నడుచుకొనకూడదని. వాళ్ళు ఎలా నడుచుకుంటారంట? అంధకార మనసు ఉంటుందంట వాళ్ళకి అంధకార మనసు ఉంటుంది. తర్వాత హృదయ కాఠిన్యం ఉంటుంది వాళ్ళకు. కఠినపరుచుకున్న హృదయం గలవారు. చూడండి, కఠినపరుచుకున్న హృదయం గలవారు తమ తప్పులను ఒప్పుకోలేరు కదా. కఠినపరుచుకున్న హృదయం గలవారు నాలో తప్పు ఉందని వారు చెప్పలేరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ హృదయ కాఠిన్యం ద్వారా నేనే కరెక్ట్ అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. తప్పులున్నా కూడా నేనే కరెక్ట్, నేను చేసేదే భక్తి, అసలు నా అంత గొప్ప విశ్వాసి లేడు ఇక్కడ అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. హృదయ కాఠిన్యము మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపించినప్పుడు అవి గ్రహించడానికి హృదయ కాఠిన్యము కలవారు అది గ్రహించలేని పరిస్థితిలో ఉండేవారుగా ఉంటారు. అందువలన వాళ్ళు ఏంటంటే చిగ్గులేని వారు. చిగ్గులేదు అంట వాళ్ళకు చిగ్గులేదు. అందుకే వారు చిగ్గులేని వారై ఉంటారు. చిగ్గు లేకుండా అంటే ఏం చేస్తారంట? వ్యర్థమైనవి చేస్తుంటారు, అసహ్యమైనవి చేస్తుంటారు. తర్వాత దేవుని వలన కలుగు జీవములోనికి వారు వచ్చేవారుగా ఉండరు. వారు వేరుగా ఉంటారు. దేవుని నియమాలకు వేరుగుంటారు, దేవుని యొక్క విధానాలకు వేరుగా ఉంటారు, దేవుని పద్ధతులకు వేరుగుంటారు. ఓ భక్తుడు అన్నాడు దానియేలని, అతనికి మానవుల పద్ధతిలోనే కానీ దేవుని పద్ధతి ఎందుకు కానీ ఏ లోపం కనుగొనలేని వ్యక్తి అతను. సరే, ఆ దానియేలు అనే వ్యక్తి మనుషుల పద్ధతుల్లో కూడా తప్పు చేయట్లేదంట, అన్నిటికంటే మించి దేవుని పద్ధతుల్లో కూడా తప్పు చేయట్లేదంట. అంటే మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని కొరకు జీవించేటువంటి జీవితంలో ఏ లోపం లేకుండా జాగ్రత్త పడుతున్నాడు. అదే సమయంలో తాను జీవిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషుల పద్ధతులను కూడా తప్పు లేకుండా, అంటే ఏమంటారు, ఏ విధమైన తప్పు పట్టడానికి అవకాశం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. కనుక వారైతే తమ అంధకార మనస్సు గలవారు, అంధకార క్రియలు జరిగించేవారు, అంటే ఎవరు చూడరులే అన్నట్టు. చీకటి ఏమంటారు వాటిని? చీకటి కార్యములు. చీకటి కార్యాలు ఏంటి? చీకటి కార్యాలంటే అంటే అంధకారమైన మనసు అంటే చీకటి గల మనసు. వాళ్ళకి ఏంటంటే చీకటి కార్యాలు జరిగించే మనం ఎవరు చూడట్లేదులే అని రహస్యంగా వారి కార్యాలు చేసేవారు ఉంటారు. చిగ్గు లేకుండా వారు ప్రవర్తించేవారు ఉంటారు. అన్ని జనుల వలె మీరు మీద నడుచుకోనవలదని ప్రభువును బట్టి మిమ్మను ఏం చేస్తున్నాను? సాక్ష్యం ఇస్తున్నా, ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను అన్నాడు. కాబట్టి అన్యజనుల వలె మనము నడుచుకోకూడదు. మొదటేమో మనము విశ్వాసులమైండి అవిశ్వాసుల మాదిరిగా లేకపోతే అన్యజనుల మాదిరిగా ప్రవర్తించకూడదు. రెండవదిగా మనం చూస్తున్నాం, విశ్వాసులమైన మనము అన్యజనుల మాదిరిగా మన నడుచుకోకూడదు. మన నడకలో లోపము లేని నడక ఉండాలి. అంటే మన తప్పు పట్టలేని మన నడక ఉండాలి. ప్రవర్తనలో తప్పు పట్టలు లేకుండా ఉండాలా, నడిచే నడవడిలో కూడా తప్పు ఉండకూడదు. ఒక మాట ఉంది బైబిల్లో, దుష్ట నడవడి అంతేనా, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని వ్రాయబడింది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును.
కాబట్టి దుష్ట సాంగత్యము మంచి వాడిని కూడా పాడు చేస్తుందంట. చెడు స్నేహాలు మంచి వాళ్ళని కూడా పాడు చేస్తాయంట. అందువల్ల చెడు స్నేహాలు, లేకపోతే ఇంకో మాట చెప్పాలంటే అన్ని జనుల స్నేహాలు మనకు నష్టాన్ని కూడా తీసుకొస్తాయి. అట్లా ఉండకూడదు మనం. అందువలన ఏం చేయాలా? దేవుని పిల్లలు ఎలా ఉండాలా? దేవుడెవరు? మన దేవుడెవరు? పరిశుద్ధుడు. లేవియాకాండము 11వ అధ్యాయం 44వ వచనంలో రాయబడింది, మీ దేవుడనైన యెహోవానైన నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను అని దేవుడు ఖచ్చితంగా హెచ్చరించాడు. మీ దేవుడు నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మన దేవుడు, మన ప్రభువు పవిత్రుడు. మనమేమో ఎట్లా ఉండాలి? పవిత్రులుగా ఉండాలి, అపవిత్రులుగా ఉండకూడదు. కొంతమంది వాక్యానికి లోబడక అపవిత్రులైపోయేవాళ్ళు ఉంటారు. వాక్యానికి లోబడక వాక్యం విని కూడా సరిగ్గా సరి చేసుకోకపోవడం చేత అపవిత్రమైనటువంటి వారు ఉంటారు. వారే ఈ యొక్క అంధకార మనసు గలవారు, వారే హృదయ కాఠిన్యం గలవారు, వారే చిగ్గుపడవలసిన విషయాలు చేసి కూడా చిగ్గుపడని వారు, చిగ్గులేని వారు. ఒక మాట అన్నాడు పౌలు, వారు చిగ్గుపడవలసిన విషయాల యందు అతిశయించువారు అన్నాడు. ఫిలిప్పి 3వ అధ్యాయం 22వ వచనం ఎక్కడో అన్నాడు. వారు తమ చిగ్గుపడే విషయాల్లో చిగ్గుపడకుండా అతిశయపడుతున్నారంట. కొంతమంది ఏదేదో చేసేస్తూ ఉంటారు. తప్పు చేసామని తెలుసు కూడా, అరే రే పొరపాటు జరిగిందే, అయ్యయ్యా చాలా తప్పు అయిపోయింది అనుకోరు. అంటే ఏమంటారు? అబ్బా నేను మరి కరెక్ట్గానే ప్రవర్తించాను అన్నాడు. అతిశయపడేవారుగా వారు ఉంటారు. అట్లా ఉండకూడదు. మనం అలా ఉండకుండా ఏం చేయాలా? అన్యజనుల వల్లే ప్రవర్తించకూడదు, అన్యజనుల వల్లే నడుచుకొనకూడదని దేవుణ్ణి బట్టి మనము హెచ్చరించబడినప్పుడు, ప్రభువా నేను అన్యజనుల వల్లే నడుచుకునే వ్యక్తిగా నేనున్నానేమో, నన్ను మన్నించు అని క్షమాపణ చెప్పుకుని ప్రభు ఏర్పాటులో మనం బలలో పాలు పొందవలసిన వారుగా మనం ఉండాలి. ఇది రెండోది. మూడోది చూడండి, గలతీ 5వ అధ్యాయం 25వ వచనం చూడండి. గలతీ 5వ అధ్యాయము 25వ వచనం. గలతీ 5వ అధ్యాయం 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ఆత్మానుసారముగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలంట? దేవుని పిల్లలు ఆత్మానుసారంగా నడుచుకోవాలి, ఆత్మ చేత నడిపించబడాలి. అందుకే మరి రోమా 8:14 రాయబడింది, ఎవరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులయ్యుందురని. కాబట్టి దేవుని ఆత్మ చేత నడిపించబడేవారుగా, లేకపోతే దేవుని ఆత్మ చేత నడుచుకునేవారుగా మనం ఉండాలి. కనుక ఆత్మానుసారులుగా నడుచుకొనుట అనేది దైవక్రమం. కొంతమంది దినాల్లో శరీరానుసారులుగా నడుచుకుంటున్నారు. అంటే ఎట్లా శరీరానుసారులు అంటే శరీర కార్యాలు ఏంటి? శరీర కార్యాలు చాలా ఉన్నాయి. 19 రకాల శరీర కార్యాలు ఉన్నాయి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. గలతీ 5:19 వ్రాయబడింది. ఇవన్నీ కూడా చెడు కార్యాలు, శరీర కార్యాలు. అంటే ఈ శరీర కార్యాలు జరిగించే వాళ్ళు ఆత్మానుసారంగా నడుచుకోలేని వారుగా ఉంటారు. ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే ఏం కావాలా? 9 రకాలైన ఆత్మఫలాలు మన జీవితంలో ఉండాలి. ఏంటవి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అని ఆత్మక్రియలను జరిగించేవారుగా ఉండాలి. ఆత్మఫలాలు ఫలించేవారుగా ఉండాలి. కనుక ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళే క్రమంగా ఉన్నట్టు, శరీరానుసారంగా నడుచుకునే వాళ్ళు క్రమంలో ఉన్నట్లు కాదు. శరీర కార్యాలు మనకు నష్టం చేస్తాయి. శరీర కార్యాలు మనలను శరీరులుగా మారుతాయి. అంటే దేవునికి విరోధమైన వారుగా మనం మారిపోవడానికి కారణమవుతాయి. ఎన్నో లోపాలు గల జీవితం అయిపోతుంది. శరీర కార్యాలు జరిగించే వాళ్ళు ఎన్నో లోపాలు గల జీవితం, వాళ్ళు అక్రమంగా జీవించేవారు ఉంటారు. వారు బలలో చేయి వేస్తే వేయొచ్చా? చేయి వేయకూడదు. అందువలన శరీర కార్యాలు లేకపోతే శరీర స్వభావం గలవారు బలలో పాలు పొందకుండా ఆత్మానుసారులే క్రమంగా నడుచుకునే అనుభవంలో ఉంటారు. కనుక వారే బలలో పాలు పొందవలసిన
అవసరత ఉన్నది. కనుక తప్పులు చేసేవాళ్ళు బలలో పాలు పొందొచ్చా? అబద్ధాలు మాట్లాడేవాళ్ళు బలలో పాలు పొందొచ్చా? ద్వేషం గల వాళ్ళు బలలో పాలు పొందొచ్చా? అహంకారం గల వాళ్ళు బలలో పాలు పొందొచ్చా? లేకపోతే అసూయ గల వాళ్ళు బలలో పాలు పొందొచ్చా? అబద్ధాలు చెప్పేవాళ్ళు బలలో పాలు పొందొచ్చా? చెప్పండి. కొంతమంది కొన్ని మాటలు అంటూ ఉంటాం, అంటే వాటిని రకరకాలుగా మాట్లాడుకుంటాం. ఏంటంట? బూతులు, తర్వాత పోకిరి మాటలు. బైబిల్లో వెరీ క్లియర్గా వ్రాయబడింది సరస్సోక్తులు అన్నాడు. వాటిని మన భాషలో ఏమంటారంటే ఇప్పటి కాలంలో సెటైర్స్ వేయచ్చా? సెటైర్స్ వేయచ్చా? వేయకూడదు. కనుక అవన్నీ కూడా శరీర స్వభావాన్ని చూపించేవి ఉన్నాయి. అందుకే మనం ఏం చేయాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే ఆత్మ ఫలాలు మన జీవితంలో ఉండాలి. ప్రేమ, సంతోషము ఇవన్నీ ఉండాలి. సమాధానము, దీర్ఘశాంతం ఇవన్నీ ఉండాలి. కనుక ఆత్మానుసారులుగా క్రమంగా నడుచుకోవాలని హెచ్చరించబడుతున్నాం. ఒకవేళ మందిరంలో ఉన్నా, మందిరానికి వచ్చేటప్పుడైనా, లేకపోతే ఇంటి దగ్గర ఉన్నా, మనం పనులకు వెళ్ళేటప్పుడు పనుల్లోనైనా, లేకపోతే మన స్కూళ్ళలో, కాలేజీల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల దగ్గర చేతి పనులు చేసుకునేటప్పుడు మనం ఎట్లుండాలా? ఆత్మానుసారులుగా ఉండాలి. ఒక ఆయన గురించి అన్నారు, ఎవరైనా ఇతని యందు దేవుని ఆత్మ ఉన్నది అన్నారు. ఎవరైనా? దానియేలు గురించి, ఇతడు దేవతల ఆత్మ గలవాడు, ఇతనిలో దేవుని ఆత్మ ఉంది కనుక ఇతను ఏ విషయాన్నైనా కూడా తెల్లంగా చెప్పగలుగుతాడు, ఏ భావమైనా విడదీయగలుగుతాడు. దేవుని రహస్యాలను చెప్పగలిగిన వ్యక్తి ఎవరు? దేవుని ఆత్మ కలిగిన దానియేలు. అట్లనే మన జీవితంలో కూడా దేవుని ఆత్మ గల వారం అయితేమా ఆయన యొక్క క్రమాన్ని అనుసరించి నడుచుకునే వారంగా మనం ఉండాలి. సరే, బలలో పాలు పొందేటప్పుడు శరీరానుసారంగా పాలు పొందబాకండి. హృదయం కఠినపరుచుకొని బలలో చేయబాకండి. అది మనకు ఎంతో నష్టము కారణమవుతుంది. అందువల్ల ఆత్మను అనుసరించి జీవించే వారం అయితే ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకునే అనుభవం మనం కలిగి ఉండి బలలో పాలు పొందవలసిన వారం. ఇది మూడవది. నాలుగవది చూడండి. నాలుగవది మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 9:31. అపోస్తుల కార్యములు 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఇక్కడ ఒక మాట తీసుకుందాం. ప్రభువునందు భయము కలిగి నడుచుకునే వారంగా ఉండాలి. సరే, ఇందాకేమో ఆత్మచేత నడిపించబడాలి. ఆత్మ మనల్ని నడిపిస్తుందంట. ఎట్లా నడిపిస్తుంది? ఆత్మ మనల్ని నడిపిస్తుంది. దేవుని ఆత్మ మనకు బోధిస్తుందంట. ఏదైనా మనం చేయాల్సి వచ్చినప్పుడు, మనం ఏం చేయాలో అర్థం కానప్పుడు నువ్వు ఇలా చెయ్యి అని నడిపించే ఆత్మ చేత నడుచుకునటం అనేది పరిశుద్ధాత్మ మనకు నేర్పించే విషయం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క 4వ విషయంలో ప్రభువునందు భయంతో నడుచుకునే వారంగా ఉండాలి. సరే, మనం ఏ ప్రదేశంలో ఉన్నా కూడా దేవుని అంటే యేసు ప్రభువునందు భయముతో నడుచుకోవటం అనేది అవసరం. ఈ దినాల్లో చాలామందికి దేవుని భయం లేదు. చాలామందికి లేదు. దానికి ఒకటే రుజువు ఏమీ లేదు. ఆయనకు నచ్చని కార్యాలు చేస్తూ ఉంటాం అంతే. ఆయన ఎందుకు మనకు భయం లేదంటానికి ఒక రుజువు ఏంటంటే ఆయనకు నచ్చనివి మన జీవితంలో చేస్తూ ఉంటాం. సరే, ఆయన ఇష్టపడనివి చేస్తూ ఉంటాం. ఏంట్రా అంటే వాడికి కొంచెం కూడా దేవుని భయం లేదు. ఇక అదే ఒకటే మాట, ఏంది ఇలా చేస్తున్నాడు ఇతను మంచి విశ్వాసి కదా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు ఇలా దేవుని భయం లేకుండా అంటే వాడికి దేవుని భయం లేదు. అందుకే అనేకులకు ఈ దినాల్లో వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. సరే, దేవుని భయం లేదు. అందుకనే దేవుని భయం లేని వారుగా నడుచుకుంటూ నష్టపోతున్నారు. కనుక మనము అభివృద్ధి పొందాలన్నా, మన సంఘం అభివృద్ధి పొందాలన్నా, మన ఇల్లు అభివృద్ధి పొందాలన్నా, మన వ్యాపారాలు అభివృద్ధి పొందాలన్నా, మన యొక్క పిల్లల భవిష్యత్తు అభివృద్ధి పొందాలన్నా, మనం ఉద్యోగాల్లో రాణించాలన్నా, అంటే ప్రమోషన్స్ రావాలన్నా, లేకపోతే మనం ఏదో మిడిల్ క్లాస్లో ఉన్నాం కొంచెం స్టేటస్ పెరగాలన్నా ప్రభు భయముతో నడుచుకునే వారం ఉండాలి. ఆయనకు భయపడాలి.
దేవునికి భయపడకపోతే ఇంకెవరు భయపడతామండి? మనం భయపడవలసిన ఆయనకు భయపడకుండా ఇంకా వేరే వేరే వాడికి భయపడుతుంటాం. అదే సమస్య. దేవుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మిమ్ములను మీ దేహాన్ని గాయపరిచే వాడికే మీరు భయపడితే ఏం లాభం లేదు, మీ ప్రాణమును ఆత్మను కూడా నరకములో పడవేసి నశింపజేయవానికి మిక్కిలి భయపడాలని చెప్పాడు యేసుప్రభు. ఇప్పుడు అపవాది ఉన్నాడు, దేనికి కీడు చేస్తాడు? మన దేహాన్ని మాత్రమే గాయపరచగలుగుతాడు, సరే, మన దేహాన్ని మాత్రమే నష్టపెట్టగలుగుతాడు. కానీ ప్రభు అట్లా కాదు, మన ఆత్మను దేహాన్ని కూడా నరకంలో వేసి నశింపజేయగల శక్తి గలవాడు ప్రభు. ఆయనకి భయపడాలి. ఈ రోజుల్లో దేనికి భయపడుతున్నాం? సాతానుని కార్యాలు జరిగించే విషయంలో మళ్ళీ సాతానునికి మరి ఏమన్నా కోపం వస్తుందేమో అన్నట్లుగా మనం లోబడిపోతూ ఉంటాం. సాతాను చేయిపోతే ఏమన్నా అనుకుంటాడేమో అన్నట్టు. మరి దేవుడు అనుకోడా, ప్రభు అని కూడా, అరే నేను ఎంతో విలువైన రక్తం కార్చి రక్షించుకున్న ఈ నా ప్రియ కుమారుడు, నా కుమార్తె నాకు భయపడట్లేదంటే ఆయన అనుకోడా? ఎందుకు నాకు తగినట్లు నడుచుకోలేకపోతున్నాడు అనుకోడా? యేసు ప్రభు అనుకోడా? అది చేయకపోతే ఏమన్నా అయిపోద్దేమో భయం, మళ్ళీ ఏమైనా కీడు వచ్చేస్తుందేమో, ఏమంటారు శకునం తేడా ఉందేమో, ఏమంటారు వర్జ్యం వచ్చేస్తుందేమో, ఇది చూస్తున్నారు. కానీ మరి ప్రభు మనసుని ఎరగట్లేదు కదా. అందువల్ల వాడు దేహాన్ని మాత్రమే గాయపరచగలుగుతాడు అపవాది. కానీ మన ప్రభు అట్లా కాదు. మాట వినకపోతే నీ ఆత్మను దేహాన్ని కూడా నరకంలో పడేయగలడు. ఆయనకు భయపడాలి. అందువల్ల ప్రభు నందు భయమును కలిగి నడుచుకునే పిల్లలుగా మనం ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో మార్పు, అప్పుడే మన జీవితాల్లో వృద్ధి కలగటాన్ని మనం చూస్తాం. కనుక ప్రభువు నందు భయముతో మనం దేవుని మందిరంలో ఉండాలి. సరే, మందిరంలో కూడా ఎట్లా పెడితే అట్లా మనం ప్రవర్తించకూడదు. మందిరంలోనే కాదు, ఇంట్లోనైనా తర్వాత ఎక్కడైనా కూడా ప్రభు భయం కలిగి మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునే వారంగా మనం ఉండాలి. అలాగా ఒకవేళ మనం లేకపోతే ప్రభువా క్షమించయ్యా, నీ భయం నాకు బొత్తిగా లేదు, అసలు నీ భయం లేకుండా నడుచుకుని ఏది పడితే అది చేసేస్తున్నాను, నేను ఎంతో నష్టపోతున్నాను, నాకు ఎన్నో నష్టాలు కూడా సంభవిస్తున్నాయి, జీవితానికి నష్టం వచ్చింది, తర్వాత నా కుటుంబానికే నష్టం అయిపోయింది, తర్వాత నా వల్ల మా సంఘమే నష్టపోయేదిగా ఉంది, వృద్ధి చెందట్లేదు, మన్నించు అని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని మనం బలలో చేయి వేస్తాం. ఇది 4వది. 5వది చూడండి, చివరిగా ఒక విషయాన్ని చూసుకొని మనం ముగించుకుంటాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఫిలిప్పీ 3:16, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి ఏ క్రమముగా నడుచుకుందుము. ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి ఏ క్రమంగా. ఇప్పటి వరకు నువ్వేమి నేర్చుకున్నావు? ఏమి నేర్చుకోకపోతే అది కూడా అంత మంచిది కాదు. దేవుణ్ణి గురించి నేర్చుకోవాలి. సరే, పౌలు గారు ఏమంటున్నాడంటే ఫిలిప్పీ 3:16లో, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి ఏ క్రమముగా నడుచుకుందాం. ఆయన ఏమి నేర్చుకున్నాడో, ఏమి అవగాహన చేసుకున్నాడో దాన్ని అనుసరించి నడుచుకోవడానికి కంకణం కట్టుకున్నాడు. సరే, తీర్మానం చేసుకున్నాడు. ఏమి నేర్చుకున్నాడు పౌలు? నువ్వేమి నేర్చుకున్నావు ఇంతవరకు నీ జీవితంలో? రక్షించబడి ఎన్నో ఏండ్లయింది కదా, ఎన్నో ఏండ్ల నుండి యేసు ప్రభువుని ఎరుగుదువు కదా, ఎన్నో ఏండ్ల నుండి నువ్వు మందిరానికి కూడా పోతున్నావు కదా, ఎన్నో ఏండ్ల నుండి ప్రార్థనా పరుడు కదా, ప్రార్థనా పరురాలు కదా, ఎన్నో ఏండ్లు దేవుని భయభక్తులు కలిగి జీవిస్తున్న వ్యక్తిగా ఉన్నావు కదా. ఏం నేర్చుకున్నామని? ఏమి నేర్చుకున్నావు? పౌలు ఏమంటున్నాడు? ఆయన నాకు ఒక తాత్పర్యం ఉంది. ఏంటంటే అది యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి గలవాడు. ఆయన గొప్పతనాన్ని నేర్చుకున్నాడు పౌలు. సరే, ఆయన గొప్పతనం నేర్చుకున్నాడు. లేకపోతే ఆయన మరి ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకుని ముందుకు పరిగెడుతున్నాడో అది యేసు ప్రభు. ఏమన్నాడు పౌలు గారు? ఏమంటున్నాడు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసు మనం కొనసాగాలి అంటున్నాడు కదా. కనుక విశ్వాసంతో యేసు ప్రభువునే గురిగా పెట్టుకున్నాడు పౌలు. నేను ఆయన్నే చూస్తాను, నేను ఆయన దగ్గరికి వెళతాను, నేను ఆయన కొరకే కొనసాగుతాను, ఇంకా నాకు వేరే ఏమొద్దు. అది నేర్చుకుని ఇప్పటి వరకు నేను నేర్చుకున్నది ఇదే. ఏంటి? ఆయన బలం గలవాడు, ఆయన శక్తి గలవాడు,
ఆయన ఏంటంట, ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. లేకపోతే నేను కూడా అలా విధేయత కలిగి ఉండాలని ఆయన ద్వారా నేను నేర్చుకున్నాను. కనుక దేవుని కొరకు ఎలా జీవించాలో, ప్రభు కొరకు ఎలాగా ఆయన యొద్దకు ఆ గురిగా పెట్టుకుని ఆయన యొద్దకు ఎలాగ మనం వెళ్ళాలో నేర్చుకున్న పౌలు దాన్ని అనుసరించే నడుస్తానంటున్నాడు. మనం కూడా అంతే. ఇప్పటి వరకు యేసు ప్రభువుని గురించి ఏం తెలుసుకున్నాం? ఒకవేళ ఇంకా తెలుసుకోలేదా? తెలుసుకోవాలి. ఏదేదో తెలుసుకుంటున్నాం లోకంలో. ఏంటంటే పిట్ట కథలు, కట్టు కథలు బాగా వింటాంగా కదా. మనం అన్ని రకాల చాలా ఉన్నాయి విషయాలు. అవన్నీ కూడా పిట్ట కథలు, కట్టు కథలే. కొన్ని కల్పితాలు ఉంటాయి, కల్పన బోధలు ఉంటాయి. తర్వాత కొన్ని మనకి ఏంటంటే మనం సంతోషపడడానికి చెప్పే మాటలు ఉంటాయి, కొన్ని ఉబ్బజేసే మాటలు, మనిషిని బురిడి కొట్టించే మాటలు బాగా వింటున్నాం లేదా? నీకు ఎవరైనా కహాని వినిపిస్తే బా ఎంత చక్కగా కమ్మగా ఉందంటావు కదా. మరి యేసు ప్రభువుని గురించి ఎందుకు తెలుసుకోవట్లేదు? ఒకవేళ ఆయన యొక్క శక్తిని గురించి ఎందుకు పొరపాటు పడుతున్నావు? లేకపోతే ఆయన యొక్క సామర్థ్యాన్ని ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నావు? ఆయన గొప్పతనాన్ని సరిగా అవగాహన చేసుకోలేకపోవటమే కదా నీకు వేరే ఆలోచన కలుగుతున్నాయి కదా. యేసు ప్రభువుని గురించి నీవు ఎరగవలసినంత ఎరగలేదని ఇప్పటికైనా గ్రహించాలి. నేనేమంటానంటే, నేను ఇప్పటికీ చెప్తా, నా కొలీగ్స్తో నేను మాట్లాడేటప్పుడు ఏమంటానంటే, బ్రదర్ నాకు దేవుని గురించి చాలా తక్కువ విషయాలే తెలుసు, ఇంకా ఎంతో తెలుసుకోవాలి అని మాట్లాడుతూ ఉంటాం. లేకపోతే మనకి ఇప్పటివరకు తెలిసింది, మనం ఎంతో తెలిసింది అనుకుంటున్నాం, కానీ ఏం సున్నా కూడా తెలియదు మనకని చెప్పంటూ ఉంటాను. ఇంకా దేవుణ్ణి ఎరగాలి. అందుకే పౌలు ఏమన్నాడు, ఆయన పునరుద్ధాన బలం ఎరగాలి. ఏంటబ్బా, ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడు, ఎందుకు ఆయన శ్రమలు పొందుతూ వచ్చాడు, మళ్ళీ ఎందుకు చనిపోయినా కానీ సమాధి చేయబడినా కానీ తిరిగి 3వ దినాన్ని ఎట్లా లేచాడు? అదే కదా ఆయన రహస్యం. యేసు ప్రభు సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని లేపబడమే కదా పునరుద్ధాన బలం అంటే. చనిపోయిన వ్యక్తి తిరిగి 3వ దినాన్ని లేపబడమే కదా ఆ యొక్క పునరుద్ధాన బలం అంటే. అది ఎరగాలని కంకణం కట్టుకున్నాడు పౌలు గారు. అది ఎరగాలని ఏం చేశాడు తెలుసా? ఆయనకున్నవన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఆయన చదువు, ఆయన స్టేటస్, లేకపోతే ఆయన ఆస్తి కానీ, ఆయన యొక్క బలము కానీ, ఆయన తెలివితేటలు కానీ, లేకపోతే ఆయనకున్న సమస్తాన్ని ఏం చేశాడంట? పెంట అన్నాడు. అంతే. మనం అంటామా? అలా అనగలమండి? నాకున్నది నా దేవుని శక్తి కంటే, దాన్ని తెలుసుకోవడం కంటే నాకున్నది ఏమి గొప్పది కాదు. అందుకే ఏమంటున్నాడంటే, ముందున్న వాటిని మరచి వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతున్నాను. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా యేసు ప్రభువుని తెలుసుకోవాలి. బాగా తెలుసు అనుకుంటున్నావా? ఇంకా తెలుసుకోవాలి. యోహాన్ అన్నాడు, యోహాన్ సువార్త చివరిలో, యేసు ప్రభు గురించి నేను రాసిన విషయాలు చాలా స్వల్పంగా ఉన్నాయి, అసలు నాకు ఆయన గురించి తెలిసిన విషయాలు రాయాలంటే ఈ భూలోకమంతా రాసినా సరిపోదన్నాడు. యేసు ప్రభువుని గురించి ఈ భూలోకమంతా రాసుకుంటూ పోయినా ఆయన గురించి పూర్తిగా రాయలేమన్నాడు. సరే, యేసు ప్రభువుని ఎంతగా తెలుసుకోవాలంటే ఈ భౌగోళికం ఎంత పెద్దదో అంతగా తెలుసుకోవాలి. లేకపోతే ఆయన గురించి తెలుసుకోవాలంటే ఈ సర్వ సృష్టిని ఎంతగా అవగాహన చేసుకున్నా కూడా ఆయన అర్థం కాడు. అంత గొప్ప శక్తి ఉంది ఆయన దగ్గర. చనిపోయిన వ్యక్తి, సమాధి చేయబడిన వ్యక్తి తిరిగి లేవడం ఏంటండి? ఎప్పుడైనా ఆలోచించారా? ఒక చనిపోయిన వ్యక్తి సమాధి కూడా చేయబడ్డాడు, గాయాలైనాయి, పక్కలో ఆయన మళ్ళీ బతికాడేమో అన్న డౌట్ వచ్చి పక్కలో కూడా బల్లెందు కూడా పొడిచారు, సమాధిలో పెట్టారు, 3వ దినాన్ని లేచాడు. ఏంటి ఈ రహస్యం? పౌలు గారికి అర్థం కాక దాన్ని పట్టుకోవాలని, దాన్ని ఎరగాలని ఆయనకున్న వాటన్నిటిని నష్టం చేసుకొని ఆయన ఎరిగిన అనుభవంలోకి వచ్చాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? అయినను నాకేవి లాభకరములై ఉండెనో వాడన్నిటిని పెంటతో సమానముగా ఎంచుస్తున్నాను అన్నాడు. యేసు ప్రభువు కంటే నాకేది లాభం కాదని ఎంచుకుంటున్నాడు ఆయన. ఇంకా మిగిలినది ఏది కూడా నాకు అక్కర్లేదు, అది పెంటతో సమానం అంటున్నాడు. మనకైతే అబ్బే ఆయన కాదు, మనకున్నదే చాలా గొప్ప, మనకున్నదే చాలా గొప్పగా చూస్తాం. మనం ఉన్నది కొంచెమే అయినా కూడా, మనకున్నది కొద్దిగా అయినా కూడా ఇక నా అంతటోడు లేడు. సో ఎవరైనా గమనించండి,
జేబు నిండా ఒక డబ్బులు ఉన్నాయనుకోండి, ఉదాహరణకు ఒక 10,000 రూపాయలు జేబులో ఉన్నాయనుకోండి, ఆ వ్యక్తి ప్రవర్తించే ప్రవర్తనలో మార్పు వస్తుంది. గమనించండి మీరు ఎక్కడైనా. లేదా ఆ వ్యక్తి జేబులో 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఇక 100 రూపాయలు కూడా జాగ్రత్త చూసుకోకపోతే ఇక పరిస్థితి లేదనుకోండి, ఆ వ్యక్తి ప్రవర్తన మారిపోతుంది, చాలా డౌన్ అయిపోతాడు, కాముగా అయిపోతాడు, ఎక్కువ మాట్లాడడం. 10,000 ఉంటే జేబున డబ్బులు ఉంటే ఎత్తుకుంటే ఏయ్ జాగ్రత్త అంటాడు. అది ఏం లేదనుకోండి, బాబు ఏం లేదులేండి, నా మాన నేను పోతాను, పోని ఉండని వెళ్ళిపోతూ ఉంటాడు. గమనించండి, మనిషి మనస్తత్వం ఇలా ఉంటుంది. కొద్దిగా ఇంత ఉండగానే ఇక నా అంత గొప్పవాడు అనుకుంటాం మనం. కానీ ఇంత కాదు, అంత కాదు. ఈ యొక్క సర్వ సృష్టిని మనము తెలుసుకోగలిగిన, ఇంకా యేసు ప్రభువుని గురించి తెలియని విషయాలు ఇంకా అనేకం ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి ఆయన అంత గొప్పవాడు. సరే, ఈ సర్వ సృష్టిలో ఏమున్నదో మనకు పూర్తిగా తెలియదులేండి. నాకు తెలిసి మన రోడ్లో ఏముందో తెలుసు. మహా అయితే మా వారధి కనకదుర్గ ఇదేమంటారు, మన వారధి, తర్వాత మణిపాల్ సెంటరు, ఇలాంటి తప్ప మనకేం తెలియదు. సరే, కానీ మనం ఏంటో లోకమంతా తెలిసినట్టు. ఇప్పుడు ఇంత గోళంలో, ఇంత సృష్టిలో ఎక్కడున్నాం మనం? ఇంత సృష్టిలో, ఈ సువిశాలమైన సృష్టిలో నలకలాగా కూడా కనపడం మనం. ఒకవేళ భూతద్దం పెట్టినా దొరకమేమో. చూడండి, ఆ పైనుంచి శాటిలైట్లో చూస్తూ ఉంటారంట, భూమి ఫోటోలు తీస్తూ ఉంటారంట. అక్కడ నుంచి వాళ్ళకి చిన్న కుంకుడుకాయ గింజంత కనపడుతుందంట మన భూగోళం, కుంకుడుకాయ గింజంత. ఆ కుంకుడుకాయ గింజంతలో ఈ యొక్క రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ మండలంలో, ఈ గ్రామంలో, ఈ ఇళ్ళ మధ్యన నీ ఇల్లు ఎంత, నువ్వెంత, ఇప్పుడు ఇల్లే అసలు కనపడింది అయితే నువ్వేడ కనపడతావు? కానీ ఇలాంటి పరిస్థితి అయినా కూడా మనం ఏం చేస్తామంటే చాలా గొప్పగా వేరే వాటిని ఊహించుకుంటాం, చాలా గొప్ప వాళ్ళకి ఎంచుకుంటాం. పౌలలో ఎంచుకోలేదండి, పౌలలో ఎంచుకోలేదు. ఆయనకి ఎంత ఉన్నా అదంతా కూడా పెంటతో సమానంగా పక్కన పెట్టాడు, అంతే పక్కన పెట్టాడు. ఎందుకంటే నాకు దాంతో పని లేదు, ముందున్న ప్రభువుని చూడాలి, నేను ఆయన ఎంత గొప్పవాడో నేను తెలుసుకోవాలి. ఏనాడైనా మనం ఆలోచించామా? నాకు అనిపిస్తుంది, అబ్బా ఈయన ఇలా ఆలోచిస్తాడు కనుక అంత భక్తుడు ఏడనిపిస్తుంది నాకు. మనం ఆలోచించలేములేండి, మనకు కొంచెం కష్టం. మనది చాలా కుచించుకుపోయే మనస్తత్వం, చిన్నగా భావించుకుంటాం మనం. కానీ ఆయన అలా భావించుకోడు పౌలు. ఏంటి రహస్యం, ఏంటి ఈ శక్తి, ఈయన శక్తి ఏంటి అని తెలుసుకోవడానికి ఆయనకున్నదంతా పక్కన పడేసి ఏం చేశాడు? యేసు ప్రభుని తెలుసుకోవడానికి తన జీవితం అంతా కూడా దారపోశాడు. ఆయన పని చేస్తూనే ఆయన తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆయన అంటున్నాడు, ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమంగా నడుచుకుందాం. కనుక ప్రియులారా, మనము కూడి వచ్చినప్పుడు శిక్షావిధికి కారణం కాకుండా ఉండనట్లు క్రమంగా నడుచుకునేవారుగా ఉండాలి అనే విషయాలు ఒక 5 చూసాం. మొదటిదిగా, యూదుడయ్యుండు కూడా అన్యజనుల వలె నడుచుకుంటున్న పేతురు వలె మనం నడుచుకోకూడదని చూసాం. రెండవదిగా, అన్యజనులు నడుచుకున్నట్లు అంధకార మనసు గల వారేమై నడుచుకోకూడదని మనం చూసాం, అది క్రమం కాదని చూసాం. మూడవదిగా, మరి గలతీ 5:25 ప్రకారం ఆత్మానుసారంగా నడుచుకోవడమే క్రమమని మనం చూసాం. నాలుగవదిగా, ప్రభువునందు భయం కలిగి క్రమంగా నడుచుకోవడం అనేది మనము చూసాం. ఐదవదిగా, ఇప్పటి వరకు మనకు యేసు ప్రభు ఏం తెలిసాడో దాన్ని బట్టి మనం క్రమంగా నడుచుకోవడం అవసరమని చూసాం. ఒకవేళ ఆయన ఇంకా పూర్తిగా అర్థం కాకపోయినా ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ఆ విధమైన క్రమాన్ని కలిగి నడుచుకోవాలని వారుగా మనం ఉండాలని మనం చూసాం. ఈ అనుభవాల్లో మనం రావాలి. ఇంకెంతకాలం నేను అట్లాగే ఉంటానంటే కుదరదు. మార్చుకోవాలి, మన యొక్క ఆలోచన మార్చుకోవాలి, విధానం మార్చుకోవాలి, ప్రభువుకు అప్పగించుకోవాలి. మనం యోగ్యముగా బలలో చేయవేయాలంటే మన జీవితాన్ని ఆయనకు పరిపూర్ణంగా అప్పగించుకొని యోగ్యమైన ప్రవర్తనతో ప్రభు బలలో పాలు పొందాలి. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం బలలో పాలు పొందనంటున్నాం. మౌనంగా ప్రార్థనలో ఉండండి.